హైపర్ ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు. సినిమా నిన్న సెన్సార్ అయింది, యూఏ సర్టిఫికేట్ వచ్చిందండి. సో ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి సెప్టెంబర్ 30th వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాం. అనౌన్స్మెంట్ కోసమని ఈ ప్రెస్ మీట్ పెట్టాం అనమాట. అంటే థియేటర్లు ఇంకా పెరుగుతూ ఉన్నాయండి. నిన్నటిదాకా మొన్నటిదాకా ఏంటంటే చాలామంది మిత్రులు శ్రేయోభిలాషులు ఎక్కువైపోయారు. సినిమా రాదు, 30th అవ్వదు, రిలీజ్ అవ్వదు, పనులు ఉన్నాయంట, ఇవన్నీ నడుపుతూ ఉన్నారు. సో నిన్న సెన్సార్ అయినాకే అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చినట్టు ఉంది నాకు తెలిసి. సో థియేటర్లు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని షార్ట్ లిస్ట్ అయినాయి, ఇంకా డే బై డే పెరుగుతున్నాయి అనమాట. 1-2 daysలో ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. 29th ప్రీమియర్స్ ఉంటాయి యూఎస్లో, కెనడాను, నార్త్ అమెరికా. నిజంగా చెప్పాలంటే June 3rd మేము ఫస్ట్ డే షూటింగ్ స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ 72 days చేసాము షూటింగు. ఎలా అంటే అంటే ముందులే అనుకున్నాం, ఇట్లా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ చేసుకుని ఈ టైంకి అయిపోతుంది, 30th మనం హాలిడే స్టార్ట్ అవుతాయి దసరాకి, 30th వద్దాము, అది మంచి డేట్ అని ముందులే ఫిక్స్ అయ్యాం. పూజ రోజునే ఫిక్స్ అయ్యాం. అందుకని మీరు చూస్తే పూజ రోజునే దసరాకి రిలీజ్ అని మేము ఆ రోజే అనౌన్స్మెంట్ ఇచ్చాము ప్రెస్ నోట్లో. మధ్యలో ఏంటంటే ఒక 2 days వైజాగ్లో రెయిన్స్, ఆ తర్వాత ఇక్కడ మీకు తెలిసిందే కదండి, లాస్ట్ 1 monthలో విపరీతంగా రెయిన్స్ పడినాయి. దానివల్ల ఇంకో 2 days, ఆ 4 days కొంచెం అప్సెట్ అయింది. ఆ 4 days కొద్దిగా టైట్ అయింది తప్ప మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్గా ప్లానింగ్, యాజ్ పర్ ప్లానింగే జరిగింది. దీని అంతటికీ డైరెక్టర్ గారు, డైరెక్టర్ డిఓపి సమీర్ రెడ్డి గారు, మిగిలిన టెక్నీషియన్స్ కానీ, కాస్టింగ్ సత్యరాజ్ గారు కానీ, రావు రమేష్ గారు, అందరూ బాగా కోఆపరేట్ చేశారు. అందుకనే అంటే మనం ఎంత ప్లాన్ చేసినా కోఆపరేషన్ లేకపోతే అవ్వదు. సో అందరూ కోఆపరేట్ చేయబట్టి యాజ్ పర్ ప్లాన్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా మణి శర్మ గారు ఆర్ఆర్ చేస్తున్నారు. చాలా తక్కువ టైంలో ఆయన ఎక్స్పీరియన్స్కి చాలా అద్భుతమైన ఆర్ఆర్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది, 13-14 జరుగుతుంది. అలాగే ఎడిటింగ్ గౌతమ్ రాజ్ గారు మ్యాజిక్ అనమాట. ఇక ఆయన ఎక్స్పీరియన్స్ మా రిలీజ్కి ఎంతో హెల్ప్ అయింది, టైంలీ రిలీజ్ అవ్వడానికి. సో వాళ్ళందరికీ పేరు పేరున సినిమా రిలీజ్ అయినాక ఇంకొంచెం పెద్ద స్కేల్లో అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. కథ అంటే ఎలాంటి కథ చేద్దామని ఒక 3-4 months డిస్కస్ చేసి రామ్కి తగ్గట్టుగా యాప్ట్గా ఉండేలాగా మంచి కథ చెప్తే ఆడియన్స్ చూస్తున్నారు. సో మనం కథ నుంచి ఎక్కడ డీవియేట్ అవ్వకుండా మనకున్న కమర్షియల్ పారామీటర్స్లో మనం అనుకున్న కథని సస్టైన్ చేస్తా ఎలా చెప్పగలం దాని మీద డిస్కషను. దానికి కథ అంతా అయిపోయినాక డైలాగ్స్ అబ్బూర్ రవి గారండి. మనం అనుకున్న ఒక జెన్యున్గా ఒక కథ చెప్తాం అనుకున్న దానికి డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో, మీకు చూస్తే తర్వాత అర్థమవుతుంది. సో దానికి ఆయన అయితే ఆ డెప్త్ తీసుకురాగలరని మేము ఏదైతే ఫీల్ అయ్యామో దానికి 200% ఆయన కమిట్మెంట్ కానీ, ఆయన ఇచ్చిన డైలాగ్స్ కానీ, అంటే అందరూ యాప్ట్గా అలా సెట్ అయ్యారు. సో అందుకనే మీరు అన్నట్టు టైమ్లీ ఇంత తక్కువ స్పాన్లో షూటింగ్ అంతా అయిపోయి రిలీజ్ చేయగలుగుతున్నాం. 30వ తారీఖు రిలీజ్. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే వెరీ కాన్ఫిడెంట్, ఒక మంచి సినిమా తీసామని చెప్పగలం. హిట్లు, రేంజ్లు అవన్నీ తెలీదు, బట్ ఒక మంచి కథ ఆడియన్స్ చెప్తున్నాం. ఇది అందరూ ఇంట్లో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఇది 200% ఫ్యామిలీ ఫిల్మ్ అండి. ప్రతి తండ్రికి, ప్రతి కొడుకుకి నచ్చే ఒక మంచి సినిమా, ఫ్యామిలీ మొత్తం నచ్చే సినిమా. రామ్తో చేద్దామని అన్నప్పుడు, రామ్తో చేయాలంటే కందిరేక అంటే మంచి స్క్రిప్ట్ ఉండాలి. ఒక డిస్కషన్లో అది వచ్చింది, ఏం చేయాలి తనతో, ఎలాంటి కథ చేయాలి. ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ మనం ఆల్రెడీ చేసేసాం. ఇప్పుడు ఎలాంటి కథ చేయాలన్నదే, కథ చేయడం పక్కన పెడితే ఎలాంటి కథ చేయాలన్నదే ఒక 3 months కూర్చున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చింది ఎలాంటివి చేయాలని. వచ్చిన తర్వాత ఆ రోజే ఒక మంచి సినిమా ఆడియన్స్కి ఇవ్వగలుగుతున్న నమ్మకం కలిగింది. దాని తర్వాత స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత, నేను సినిమా కథ జరుగుతున్నప్పుడే అయిపోయిన తర్వాత సినిమా చూసేసాను. ఇంత త్వరగా ఎలా తీసాను అడుగుతున్నాను అందరూ. మొన్న కూడా చిరంజీవి గారు కలిసినప్పుడు అడిగారు, ఆయన ఎలా తీశారు 3.5 months అని. అంటే నేను అనుకున్నది ఒకటే, టైంకి సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో లేదు, కష్టపడడం అంటే మన చేతిలో ఉంది. అనుకున్న టైంకి రిలీజ్ చేయగలిగితే అది ఫస్ట్ సక్సెస్.
మిగతాదన్నది సినిమా బాగుంటే ఆడియన్సే దాన్ని ఏ రేంజ్కి తీసుకెళ్తారో మనందరికీ తెలుసు. అందుకనే ఈ సినిమా అనుకున్న డేట్కి పూజ చేసే ముందు రోజే డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి నాకున్న టెక్నీషియన్స్, నా బలం సమీర్ రెడ్డి గారు, అబ్బూర్ రవి, గౌతమ్ రాజు గారు అందరూ డే అండ్ నైట్ వర్క్ చేశారు ఈ సినిమా. ఆల్ టెక్నీషియన్స్ ఈ ముగ్గురు అయితే సినిమాకి 3 పిల్లర్స్. ఈరోజు ఇంత హ్యాపీగా 3.5 monthsలో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసామంటే తర్వాత మా బ్యానర్ 14 days ఈ సంస్థ అంటే ఇందాక నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను, నాకు చాలా రెస్పెక్ట్. అంటే కమిట్మెంట్, సినిమా బాగా రావడం కోసం వాళ్ళు పడే తపన, వాళ్ళు పెట్టే ఎఫర్ట్ అన్నీ అసలు మనకే బాగా ఎనర్జీగా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ నేను కాంప్రమైజ్ అయినా వాళ్ళు అవ్వకుండా అద్భుతంగా ఫుల్గా ఫిల్మ్ ఇంత సక్సెస్ఫుల్ రావడానికి కారణం టోటల్ ఆడియో. జిబ్రాన్ చాలా బాగా ఇచ్చాయండి, చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. తర్వాత మణి శర్మ గారు ఆర్ఆర్, ఆయన ఎక్స్పీరియన్స్ ఇందాక గోపి గారు చెప్పినట్టే ఆయన ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. మీకు ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత మణి శర్మ గారు మళ్ళీ ఇంకోటి ఏంటో ఒక రన్ తెలుస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్. ఈ సినిమా మనకు డబ్బులు చేస్తుందంటే హ్యాపీ. ఈ మాకు మంచి సినిమా తీసాము, మనకు రెస్పెక్ట్ తీసుకొస్తుందంటే ప్రౌడ్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జెన్యూన్లీ ప్రౌడ్ మూవీస్ 14 Reels కెన్ ఎవర్ సే. అంటే దూకుడు తర్వాత చూసినప్పుడు వచ్చే ఫీలింగ్, ఫాదర్ సన్ రిలేషన్షిప్, సేమ్ ఫీలింగ్ ఈ సినిమా చూడగానే వస్తుంది. అండ్ దిస్ మూవీ 99% ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు వాసు. తను ఫస్ట్ డేనే చెప్పాడు September 30th రిలీజ్ అని. నిన్నటి వరకు కూడా టోటల్ ఇండస్ట్రీ ఎవరికి నమ్మకం లేదని, నాకే కాల్ చేసి బల్లగుర్తి చెబుతాండి మీ సినిమా రిలీజ్ అవుతుంది అన్నారు. లక్కీలీ అందరి కోఆపరేషన్, హీరో రామ్ దగ్గర నుంచి ఈవెన్ అవర్ ఆఫీస్ స్టాఫ్ అంతమంది కష్టపడి నిన్న ఈవినింగ్ వన్స్ ద సెన్సార్ ఈజ్ ఓవర్ ఫస్ట్ సక్సెస్ అక్కడే వచ్చేసిన ఫీలింగ్ వచ్చేసిందండి. అండ్ సెన్సార్ రిపోర్ట్ మాకంటే మీకు బాగా తెలిసి ఉంటుంది. ఇందాక ఫాదర్ సన్ రిలేషన్షిప్ గురించి సినిమా అని చెప్పాం కదా, ఫాదర్తో పాటు సన్స్ ఈ మూవీకి కలిసి రావాలని ఒక చిన్నది పెడుతున్నామండి. ఈ మూవీ ఫాదర్ విత్ సన్ వస్తే ఈచ్ ఆఫ్ దమ్ విల్ హ్యావ్ ఎ క్యూపన్. అండ్ క్యూపన్లో గెలిచిన వారికి అంటే డ్రా మన హీరోలు వాళ్ళ సన్స్ ఉన్నారు కదా చాలామంది, వాళ్ళ సమక్షంలో తీస్తాము. అండ్ గెలిచిన వారికి దేర్ ఎడ్యుకేషన్ విల్ బీ ఫ్రీ అప్ టు 5 lakhs ఫ్రమ్ 14 Reels. ఇది అంటే ఫాదర్ సన్ని కలిపి థియేటర్కి తీసుకురావాలని సినిమా చూడాలని మేము పెడుతున్న చిన్న ప్లాన్. ఫాదర్ సెంటిమెంట్తో వచ్చిన మూవీస్ చాలా ఉన్నాయండి, దేనికదే సపరేట్గా ఉంటుంది. ఇందులో ఫాదర్ సెంటిమెంట్తో పాటు దెర్ ఈస్ అన్ ఆనెస్టీ ఇన్ ద స్క్రిప్ట్ విచ్ విల్ బి రివీల్డ్ ఆఫ్టర్ ద మూవీ రిలీజెస్. జూన్ 3న స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవడానికి మెయిన్ రీజన్ మా డైరెక్టర్ వాసు. మేమందరం మాసు అని పిలుస్తాం. మాసు అని చెప్పేసి పిలిచినా నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మాసు అనేవాడు ఒక మెట్టు పైకి వెళ్తాడు, ఒక మెచ్యూర్ డైరెక్టర్. ఇప్పుడు కంద్రీగా లేకపోతే ఇవన్నీ ఎంటర్టైన్మెంటు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక కమర్షియాలిటీలో ఒక మంచి కథ చెప్పగలగటం అనేది దానికి ఉండే ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. రేపు డెఫినెట్గా ఇంకో సినిమా చేయడానికి చాలా ఆలోచించుకోవాల్సి వస్తుంది. డెఫినెట్గా మేమైతే రామ్ కెరీర్లో ది బెస్ట్ మూవీ అండ్ ద ప్రౌడెస్ట్ మూవీ అవుతుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నామండి. అండ్ 14 Reelsలో కూడా ఆఫ్టర్ దూకుడు కమర్షియల్గా కూడా దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంత ఫాదర్ సన్ రిలేషను అని చెప్పేసి అనుకున్నా, ఇందులో ఒక తెలవని ఒక కొత్త యాంగిల్ ఉంది. దట్ విల్ బి ది సర్ప్రైజ్ ఫర్ ద ఆడియన్స్. అండ్ అదే సినిమాను ఇంకో మెట్టు తీసుకెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మీ సహకారం ఇలాగే ఉండాలని చెప్పేసి ప్రమోషన్స్కి వీటికి. అండ్ విషెస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి.